పొద్దుటి నుంచి ఫోన్ చేస్తున్నా మా రాజేష్కు. వెయిటింగ్ అస్సలకి ఎత్తుతలేడు. మరి అంతగానో ఎవరితో మాట్లాడుతున్నాడో, ఏం పులిహోర కలుపుతున్నాడో. చెప్పు బంగారం, ఇంకేంటి? ఐ లవ్ యూ టూ. అవో చూసిర్రా, వీళ్ళ లత్కోరు ముఖానికట లవ్ యూ నట. ఏవోతో పొల్ల రాకినట్టున్నది. అందుకే ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తుతోనే లేడు. ఇప్పుడు కళ్ళ ముందే ఉన్నాడు కదా, చూద్దాం ఎత్తుతాడో ఎత్తడో. ఒక్క సెకండ్. చిచ్చి, వేడికి పోయినా ఇడిచిపెట్టదు, ప్రాణం తీస్తుంది. పాసిపోయిన మొక్కది. ఏంది బంగారం నన్ను అట్లా అంటున్నావు? ఏచి, నిన్నెందుకంట బంగారం? మరి ఇందాక పాసిపోయిన ముఖమన్నా. మా వార్తవాణి అన్నదంతే. నిజంగానే ప్రాణం తీస్తుంది అబ్బా, పాసిపోయిన మొక్కది. నిజంగానే దాన్ని కవర్ చేసుకునేందుకు బూడిద పూసినట్టు ఇంత మేకప్ పూస్తుంది. అదే కదా, ఫోన్ ఎత్తకపోయినా కానీ ఫోన్ చేస్తూనే ఉన్నది ఇన్నిసార్లు, పానీ పాట లేనట్టు. విన్నావా? విన్నా. మొత్తం విన్నావా? మొత్తం విన్నా. ఏంది నాది పాసిపోయిన ముఖమా? అంటే ఒక్క సెకండ్. హలో బంగారం, నేను మళ్ళీ కాల్ చేస్తా. అది కాదు, త్వరగా నువ్వు హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ దగ్గరకు వచ్చి. ఓకే బాయ్. సరే సరే. ఎవతిరా అది? ఎవతి? అప్పటి నుంచి బంగారం బంగారం అని ఒక్కటే సోది పెడుతున్నావు. ఇగో నా బంగారాన్ని అది ఇది అన్నావంటే మంచిగా ఉండదు చెప్తున్నా. నేను ప్రేమిస్తున్నా తనని, ఆమంటే నాకు మస్తు ఇష్టం. పాసిపోయిన మొక్క నాది కాదురా, నీది. ఆ పాసిపోయిన మొక్కానికి ఇంకో పానం అట, పానం. ఇంతకు ఎవలా పిల్ల? ఎక్కడ పరిచయం అయింది? ఎప్పటి సంది ఫోన్ కథ నడుస్తుంది? ఏంది కథ? పరిచయం అంటే నిన్ననే డేటింగ్ యాప్ లో చాటింగ్ చేస్తుంటే కనెక్ట్ అయింది. ఓరి పిసమొక పోడా, డేటింగ్ యాప్ లో పరిచయమైన పిల్లని ఎట్లా నమ్ముతావురా? నాకు ఇడ్చి పెడతారు. నా పిల్ల అట్లాంటిది కాదు బంగారం. నువ్వు ఇంకోసారి బంగారం అంటే బంట మీదే సంపుతా. ఆమె మంచి పిల్ల, ఆమెకి ఏమన్నా అయితే మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ నేనే తెలుసా? మోసం చేసేదాన్ని పట్టుకొని మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ అంటవేంద్రా? మీకు చెప్తే అర్థం కాదు. హైదరాబాద్ లా ఇదొక పెద్ద దందా నడుస్తుందట, తెలుసా? దందానా? ఏం దందా? ఏం దందా అని పండ్లకి ఇట్లా ఇగిలిచ్చాడు కాదు, బయట ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. కొందరు లేడీసు గిట్లనే డేటింగ్ యాప్లో పరిచయం అయ్యి అదొకటి ఇదొకటి మాట్లాడి మాయ చేసి తర్వాత కలుద్దామని ఒక కాడికి రమ్మంటారట. అక్కడికి పోయినాక పక్కనే పబ్బు ఉంది కదా అని చెప్పి అందులోకి తీసుకొని పోయి ఫుల్ ఖర్చు పెట్టిస్తురట. అబ్బా, నచ్చిన పిల్ల కోసం ఆ మాత్రం ఖర్చు పెడితే ఏమున్నది వాని? ఆ పిల్ల నా దగ్గర ఏం డబ్బులు తీసుకుంటలేదు కదా. ఓరి బకరా, ఆల్రెడీ ఆ పిల్లను పంపిందే ఆ పబ్బోళ్ళట. ఇట్లా గిరాకీ బగ్గ చేయించి వేలకు వేలు బిల్లులు గుంజుతుర్రంట. నిజమేనా ఇది? అరే, రితిక అని ఒక పిల్ల డేటింగ్ యాప్ లో ఒక పిల్లగానికి పరిచయం గిట్లనే తీయని మాటలు మాట్లాడి హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ దగ్గరికి రమ్మని అక్కడ కాసేపు మాట్లాడి పక్కనే ఉన్న పబ్బుకు తీసుకొని పోయి కాస్ట్లీ మందు కాస్ట్లీ ఫుడ్ ఆర్డర్ చేస్తే 40,000 బిల్లు అయిందట. సూడు కావాలంటే బిల్లు షిట్టీలు. ఇక పిల్ల ముందు ఇజ్జత్ వద్దని కట్టిండు. తీరా ఇంటికి వచ్చి చూసి ఆన్లైన్ లో పబ్బు గురించి చూస్తే అప్పుడు మోసపోయినా అన్నాడట. అంటే ఇప్పుడు నాతో మాట్లాడే పిల్ల కూడా మెట్రో స్టేషన్ కి రమ్మంటున్నదంటే ఆ పబ్కే తీసుకుపోతుందా? ఏమో, కాల్ చేసి అడుగు. ఒక్క నిమిషం. హలో బంగారం, స్టార్ట్ అయినా కానీ ఇప్పుడు మనం అక్కడ కలిసిన తర్వాత నెక్స్ట్ ఎటు వెళ్దాం? పక్కనే ఉన్న పబ్బుకి వెళ్దాం. పబ్బా? సరే సరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను నీకు. విన్నావా? నీకు 30-40 వేల బొక్క పెట్టించు, అప్పుడు అర్థమవు. వామ్మో, ఇంత దందా నడుస్తున్నదా వాణి డేటింగ్ యాప్స్ తోని? థ్యాంక్స్ వాణి, నన్ను కాపాడినందుకు. లేకుంటే ఏమిలే, ఈ పాటికి నా పరిస్థితి ఖతమే ఇక. అమ్మో దేవుడా, ఇంకోసారి ఈ డేటింగ్ యాప్లో జోలికి పోను, ఈ ఫోన్లు వద్దు, పిల్లొద్దు. ఉంటావాని, మళ్ళా కలుస్తా. ఇది కథ. ఓ అన్నలు, డేటింగ్ యాప్ ఎవరైనా వాడుతుర్రా? ఇట్లా జరుగుతున్నాయట మోసాలు, జర చూసుకోండి.